రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారు మన వెనకాల ఉన్నాడు. మీరు మన కార్యకర్తలు ఎవడైనా అందరూ కూడా కూర్చోవాల్సిందే కోరుతున్నాం. ముఖ్యంగా అందరూ కూడా వచ్చి మీ సీట్లలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాం. ముందున్న ధైర్యం ఉంటే ప్రపంచంలో గెలవచ్చని అది శ్రీగా కొట్టేస్తాయి. ఈ నియోజకవర్గం ఇక్కడ రిగ్గింగ్ చేస్తే మేము పెట్టలో కేసు, పోలీసులు పెట్టిన కేసు. దయచేసి మన యువత అందరూ కూడా కూర్చున్నాం. మాధవ్ గారిని, సుధీర్ గారిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, సోదరులారా, రాబోయే కాలంలో దొత్తు చిన్న మీద కానీ గోడవల్లి నరసయ్య గారు ఉన్నారు కానీ దాడి చేస్తాం అని బయట అల్లరి చేస్తున్నారు. సరే, దాడులు చేయించుకుని వాళ్ళిద్దరే కదా వదిలేద్దామా? రేపు మాకు కూడా వస్తుందనే దీంతో సంఘటన ఆలోచించేయండి. 6,000 మందితో తెలుగు యువత ఉంది. నేను బలవంతంగా ఆపుతున్నా, ఇది నిజం, ప్రమాణపత్రం చెబుతున్నా. నేను కావాలనే తెలుగు యువతను బలోపేతం చేశాను. దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వచ్చిన స్పందన. నేను ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా చూసి ఇది కరెక్ట్ కాదు, పార్టీని పటిష్టం చేద్దామని. మనం అంటూ దాడులకు తెగబడితే ఇంకా అరాచకమే జరుగుతుంది. దీనికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది శ్రేణులు నాకు అనుకూలంగా ఉన్నారు. ఒక 20%, 15% చేరారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో. రాబోయే కాలంలో ఆమె కూడా చేర్చేద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించండి. పార్టీని బలోపేతం చేస్తానికి మీరు కూడా, నేను కూడా చేర్చాలని అనిపించుకోండి. మన ఊరినే పదవి ఉంటే అది అలంకారం కాదు సోదరులారా. ఎవరికి పదవి అనేది బాధ్యత. పనిచేసేవాడికి పదవులు ఎత్తుక్కుంటూ వస్తాయి. పివి నరసింహారావు వంగరులో రిటైర్ అయిపోయి పుస్తకాలు చదువుకుంటున్నారు. జనసేన తోడైంది. ఈ మండలంలో 9,200 ఓట్లు వచ్చినాయి జనసేనలకి. అట్లాగే ఈ మండలం నుంచి కరెక్ట్గా పనిచేస్తే విజయవాడలో మనకి 20,000 దాటుతుంది మెజారిటీ. మీరు మాకు అది పడదు, ఇది పడదు, ఎన్ని లేకుండా ఒక నెల సర్దుకోండి. అసలు పదవి వచ్చిన తర్వాత పవర్ వచ్చినాక పోట్లాడుకుందాం. పవర్ ఈజ్ అల్టిమేట్, పవర్ ఈజ్ పవర్ అల్టిమేట్గా. పవర్ లేనప్పుడు ఈ జనరేటర్ పెట్టి మనం ఎంతసేపు పట్టించినా ఇట్లాగే సభలో, సమావేశాలు, నిరసన దీక్షలు, అడిగిన పోలీసులు వేసుకొస్తే ఇట్లా ఉంటుంది. ఇట్లాగే ఉన్నాం అనుకుంటే మీరు ఎవరిని పార్టీలో రానియొద్దు. మనం దడిగట్టేసుకుని దడి కూడా గోడ కట్టేసేద్దాం గట్టిగా. లేదు, పార్టీని పటిష్టం చేద్దామంటే నేను సైతం మీ అందరూ ప్రయత్నం చేయాల్సి అవుతున్నారు. 84 గ్రామాల పార్టీ ప్రెసిడెంట్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, ఎంతోమంది నాయకులు, 1800 మందికి పదవులు ఉన్న నియోజకవర్గం ఇది. ఒక్కొక్కరు చేస్తే 1800 మంది చేరుతారు పార్టీలో. ఇన్ఫ్లుయెన్సర్ ఈడు, ఆడ ఇన్ఫ్లుయెన్సర్ అని రాబిన్ శర్మ టీం చెప్తూ ఉంటుంది. 50 ఓట్లు ఈయనకు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి అంటే మనకు లేవా ఆ మాత్రం? మన రాజకీయాలు తిరుగుతున్నాం కదా. నేను కూడా ఒక 50 మంది చెప్తాను, మీరు కూడా ఒక 50 మంది ఉంచండి ఏ పార్టీ అని. ఈ బిడ్డల భవిష్యత్తు బాగోట్లేదని చెప్పండి. నియోజకవర్గంలో ఆస్తుల రేట్లు పడిపోయినాయి చెప్పండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంలో ఇట్లాంటి క్రిమినల్స్, పోలీస్ కేసులు ఇట్లాంటివి ఉంటే ఎంఎన్సీ కంపెనీలో రావని చెప్పండి. హెచ్సిఎల్ కంపెనీ 10,000 ఉద్యోగాలు ఇవ్వాల్సింది 4-5 ఎందుకు ఆగిపోయిందో చెప్పండి. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఒకే ఒక్క అదృష్టం, కృష్ణా జిల్లాకి కాటన్ మహాశయుడు ఆ బ్రిడ్జ్ కడతాం ఎలా అదృష్టమో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పెడతాం వల్ల ఈ నియోజకవర్గానికి ముఖచిత్రం మారడానికి సరిపడే అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు అభివృద్ధి పట్ల కాకుండా వాళ్ళు అభివృద్ధి చెందామని పందికొక్కుల్లాగా ఈ కొండలో గుట్టలో ఎక్కడ తూకుందాం, ఎక్కడ మట్టి తూదాం, ఇట్లాంటి పనులు చేసి ఈ నియోజకవర్గాన్ని ఇట్లాంటి దరిద్రపు స్థాయికి నెట్టేశారు. దీన్ని మళ్ళీ బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మల్లవెల్లిలో జాబులు రావడం చాలా ఈజీ, పరిశ్రమలు రావడం. అలాగే ఐటీ కారిడార్ డెవలప్ చేద్దాం 80%. ఓకే, థ్యాంక్ యూ.